నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి తిరుప్పావైలో 26వ పాసురము, దానిలో ఉన్నటువంటి అంతరార్థము, విశేషార్థము పరిశీలిద్దాం. గోదాదేవి రచించిన తిరుప్పావై పాసురాలకి అతి సులభంగా అందరికీ అర్థమయ్యే రీతిలో డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు గోదా గీతమాలిక అనే పేరుతో తెలుగులోకి అనువాదం చేశారు. ఈ గోదా గీతమాలికలో ఉన్నటువంటి 26వ పాసురాన్ని, దానిలో ఉన్నటువంటి అర్థాన్ని, పరమార్థాన్ని మనం పరిశీలిస్తే, ఈ 26వ పాసురంలో గోదాదేవి గోపికలందరితో కలిసి శ్రీకృష్ణ పరమాత్మను ఎలా ప్రార్థిస్తుందంటే, ఇంద్రనీలమణి శరీర నందగోప సుకుమార మర్రియాకుపై పరున్న మాయాబాలుడా, మా పూర్వులు చేసినట్టి మార్గళి స్నానము చేసి ఆశ్రితావన నీ వ్రతమాచరింపవచ్చినాము. పాంచజన్య సదృశమగు పాలను బోలిన తెల్లని శంఖమ్ములు మాకు వలయు, శంఖపాణి కరుణింపుము. మంగళ దీపములు వలయు, మంగళ గాయకులు వలయు, పరవాద్యము ధ్వజవితాన పరికరముల నొసగుమయ్యా అంటూ కీర్తిస్తోంది. అంటే ఇక్కడ ఈ పాసురంలో ఉన్నటువంటి అర్థాన్ని మనం గమనిస్తే, ఆండాళ్ తల్లి శ్రీకృష్ణ పరమాత్మని ఎలా కీర్తిస్తుందంటే, మా పూర్వులు చేసినట్టి మార్గళి స్నానము చేసి ఆశ్రితావన నీ వ్రతమాచరింప వచ్చినాము. మార్గళి స్నానము అంటే అర్థం ఏంటంటే, మార్గశిర మాసంలో తెల్లవారుజామున చేసేటటువంటి స్నానం. ఈ మార్గళి స్నానం చేసి ధనుర్మాస వ్రతం ఆచరించి నీ అనుగ్రహం పొందటానికి నీ దగ్గరకు వచ్చాము. నీ దగ్గరకు వచ్చినటువంటి మాకు ఏం కావాలంటే స్వామి, పాంచజన్య సదృశమగు పాలను బోలిన తెల్లని శంఖమ్ములు మాకు వలయు, శంఖపాణి కరుణింపుము. అంటే శ్రీకృష్ణ పరమాత్మ, నీవు పాంచజన్యం అనేటటువంటి శంఖాన్ని ధరించి ఉన్నావు కదా, అలాంటి శంఖంలే మాకు అనేకం కావాలి. అలాగే నీవు ఎప్పుడూ కూడా చాందిని ధరించి ఉంటావు, ఆ చాందిని మాకు కూడా కావాలి. నీవు యమునా నది దాటేటప్పుడు ఆదిశేషుడు నీకు గొడుగులాగా ఉన్నాడు కదా, ఆ ఆదిశేషుడే మాకు కావాలి స్వామి. అలాగే మేము నీ యాత్ర కోసం వెళుతున్నాము, నీ యాత్ర కోసం, నీ స్నానం కోసం వెళుతున్న మాకు మేళతాళాలు కావాలి స్వామి, మంగళం పాడేవాళ్ళు కావాలి స్వామి. నీ జెండా మీద ధ్వజం ఏ విధంగా ఉంటుందో అలాంటి ధ్వజమే మాకు కావాలి స్వామి. నీ అలంకారాలు ఏవైతే ఉన్నాయో ఆ అలంకారాలన్నీ మాకు కావాలి స్వామి అని గోదాదేవి గోపికలందరితో కలిసి పలుకుతోంది. అందుకే మంగళ దీపములు వలయు, మంగళ గాయకులు వలయు, పరవాద్యము ధ్వజవితాన పరికరముల నొసగుమయ్యా. పరై తప్పెట లాంటి వాయిద్యము నీ దగ్గర ఉన్నది. అలాగే నీకు గొడుగు పట్టే ఆదిశేషుడు, నీ దగ్గరున్న పాంచజన్యం లాంటి అనేక శంఖాలు, అలాగే నీ ఛత్రము, ఇవన్నీ కూడా మాకు కావాలి అని గోదాదేవి ప్రార్థిస్తోంది. అంటే ఇక్కడ ఉన్న విశేషార్థం ఏంటి? భగవద్భావన పొందాలంటే భగవత్ సంబంధమైనటువంటి వస్తువులన్నీ మన దగ్గర ఉండాలని దీనిలో ఉన్న విశేషార్థం. అంటే శ్రీకృష్ణ పరమాత్మను వీటన్నిటి గురించి ఆండాళ్ తల్లి అడిగిందంటే, ఇవన్నీ కావాలని ఆండాళ్ తల్లి గోదాదేవి ప్రార్థించిందంటే కృష్ణుడే కావాలి, నిరంతరము కృష్ణ సేవలో తరింపబడాలని అడుగుతోంది. అది దీనిలో ఉన్నటువంటి విశేషార్థం. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తాడంటే, ఇన్ని ఇవ్వటం సాధ్యం కాదు అని పలుకుతాడు. అప్పుడు ఆండాళ్ తల్లి ఏమంది? ఇంద్రనీలమణి శరీర నందగోప సుకుమార మర్రియాకుపై పరున్న మాయాబాలుడా అంటోంది. మర్రియాకుపై పరున్న మాయాబాలుడా అని ఎందుకంటోంది? స్వామి, నిన్ను దామోదరుడు అంటారు కదా, అంటే లోకాలన్నీ నీ ఉదరంలో ఉంచుకున్నావు కదా, అలా లోకాలన్నీ మింగేసి నీ ఉదరంలో ఉంచుకొని ఏమీ తెలియని పసిపిల్లవాడిలాగా మర్రి ఆకు మీద పడుకొని మళ్ళీ లోకాలన్నీ సృష్టిస్తున్నావు కదా స్వామి, నీకు సాధ్యంగా అందంటూ ఉంటుందా మాయా బాలుడా? నీకు సంబంధించిన వస్తువులన్నీ మాకు కావాలి, అంటే నీ భావన మాకు కావాలి, సంపూర్ణంగా నీ శరణాగతి కావాలి, నీ సామీప్య స్థితి కావాలి అని ప్రార్థిస్తోంది. అది దీనిలో ఉన్న విశేషార్థం. అంటే భగవంతుడి సామీప్య స్థితి పొందాలంటే భగవత్ సంబంధమైన వస్తువులన్నీ ఉండాలి. భగవత్ సంబంధమైన వస్తువులు ఉండటం అంటే ఇక్కడ విశేషార్థం మనం తెలుసుకోవాలి. ఆ విశేషార్థం ఏంటి? భగవత్ సంబంధమైన నామస్మరణ చేయాలి, భగవత్ సంబంధమైన స్తోత్ర పారాయణ చేయాలి, భగవంతుడి కీర్తనలు వినాలి, భగవంతుడి దివ్య రూపాన్ని దర్శించాలి. అలా భగవత్
భగవత్ సంబంధమైనటువంటి ప్రతి భావాన్ని మనలో ఉంచుకున్నట్లయితే ఆ శ్రీకృష్ణ పరమాత్మ సామీప్య స్థితి వస్తుంది అనే అద్భుతమైనటువంటి విశేషార్థాన్ని మనందరికీ తెలియజెప్పటానికి కృష్ణ పరమాత్మకు సంబంధించిన అన్ని వస్తువులు కూడా గోదాదేవి ఈ పాసురంలో ప్రార్థిస్తూ అడుగుతోంది. అది ఈ పాసురంలో ఉన్నటువంటి విశేషార్థంగా ప్రతి ఒక్కరూ గుర్తించాలి. రేపటి తిరుప్పావైలో 27వ పాసురము, దానిలో ఉన్నటువంటి అంతరార్థము, విశేషార్థాన్ని పరిశీలిద్దాం. నమస్కారం. కొన్ని శ్లోకములు విస్తార వ్యాఖ్య లేకుండా చెప్పుకుందాం. కొన్ని శ్లోకాలకు విస్తార వ్యాఖ్య. ఒక చోట ఇవాళ విస్తరించి ఒక్క శ్లోకానికి ఎంత అయిపోయిందండి అంటే మరుసటి రోజు 10 శ్లోకాలు దాటేస్తామేమో మనకు తెలియదు. ఇక్కడ కొన్నిటికి విస్తార వ్యాఖ్య అవసరం. అందులో ప్రథమ శ్లోకానికి చాలా అవసరం. ఎందుకంటే దేనికైనా ప్రథమమే ప్రధానం. దాంట్లో ఉంటుంది అసలు సత్తా అంతా కూడా. ఆ మొదల్లోనే చూపిస్తారు ఏం చెప్పదలుచుకున్నారు. అంత చెట్టుకి ముఖ్యం మొదలేగా, అంత స్తోత్రానికి ముఖ్యం మొదటి శ్లోకమేగా. అది మొత్తం చెట్టుకు విత్తనం మొదలైనట్లు స్తోత్రానికి ప్రథమ శ్లోకమే విత్తనం, బీజ శ్లోకం అనాలి దీన్ని. అటువంటి శ్లోకం ఏదైనా మంగళాదీని మంగళ మధ్యాని, అమ్మవారి సర్వమంగళ. మంగళకరమైన శబ్దం అంటే శివం. శివం అంటేనే మంగళం కదా, దాంతోనే ప్రారంభిస్తున్నాడు ఆయన. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచేదేవం దేవో న ఖల్లు కుశల స్పందితుమపి అతస్త్వామారాజ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. ఇందులో ఆదిశంకరుల యొక్క ప్రధాన భావం ఏంటంటే, అమ్మ నువ్వు శక్తి ఇస్తే కానీ నేను స్తోత్రం చెప్పలేను. ఇది మొదటి ప్రారంభం. అంత వినయంగా చెప్తున్నాడు. అది భావం. ఆ చెప్పే తీరు ఎంత అద్భుతంగా చెప్తున్నాడో గమనించాలి. అంటే కవితాపరంగా చూస్తే ఎన్ని అద్భుతాలు, ఇక దేవి వైభవంగా చూస్తే మరిన్ని అద్భుతాలు. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం, శక్త ప్రభవితుం భవతి. శివుడు శక్తితో ఉన్నట్లయితేనే సృష్టి స్థితి లయాదులు చెయ్యడానికి సమర్థుడు అవుతున్నాడు. ఇది మొదటి వాక్యం యొక్క అర్థం. శివుడు శక్తితో ఉన్నట్లయితేనే సృష్టి స్థితి లయలు చెయ్యడానికి సమర్థుడు అవుతున్నాడు. శాక్తేయులు ఏమంటారంటే శక్తికి అధీనుడు శివుడు అంటారు. శైవులు ఏమంటారంటే శివుడికి అధీనం శక్తి అంటారు. అద్వైతం ఏమిటో అంటుందంటే శివశక్తులు 2 కాదయ్యా అంటుంది, 2 కలిపి ఒకటే అని. కానీ శంకరులు ఏమంటున్నారు అంటే ఆయన అదే దారికి వస్తున్నాడు. శక్తికి అధీనం అన్న శాక్తంలా చెప్తున్నట్టు కనబడుతున్నప్పటికి కూడా యుక్త భవతి అంటే కొత్తగా యుక్త కాదు, యుక్త అయి ఉన్నాడు ఆయనది. శివుడు శక్తితో ఉన్నాడు కనుకనే సృష్టి స్థితిలయలు చేయగలుగుతున్నాడు. కానీ శివుడు సృష్టి స్థితిలయలు దేనివల్ల చేయగలుగుతున్నాడు? శక్తితో ఉన్నప్పుడు. కానీ ప్రధానం ఏమైంది? శక్తి. నచేతి ఏవం అంటే ఇలా కానట్లయితే దేవ ఆ దేవుడు నకలు కుశల స్పందితుమపి అని స్పందించడం కూడా చేయలేడమ్మా అన్నారు. స్పందన కూడా చేయలేడు ఆయన. ఇలా లేనట్లయితే ఆ చెప్పే నచేత్ ఏవం దేవ, ఈ పదం సంధిలోకి వచ్చే నచే దేవం దేవో, దేవం దేవో కలిసి వినడానికి చాలా బాగుంది. కానీ నచేత్ ఏవం దేవ ఇది పద విభజన. ఇలా కానట్లయితే, ఎలా కానట్లయితే శివుడి శక్తితో కలిసి ఉన్నట్లు కానట్లయితే, కలిసి ఉండకపోయినట్లయితే అని స్పందించలేడు కూడా కాదు తల్లి అన్నాడు. ఈ మాట చెప్పేటప్పుడు శివుడు ముందు శక్తితో ఉన్నప్పుడు స్పందిస్తాడు. స్పందించిన తర్వాత జరుగుతోంది ప్రభావితం, సృష్టి స్థితి లయలు జరుగుతున్నాయి. అది చెప్తున్న రహస్యం చూడండి. ఇక్కడ ముందు శివుడు స్పందించాలి. మీరు ఏదైనా పని చేయదలుచుకున్నారనుకోండి, ముందు స్పందిస్తారు. స్పందించడం అంటే వైబ్రేషన్. చైతన్యం యొక్క లక్షణం స్పందన. ఒక ఆయన ఇక్కడ మీ పక్కన కూర్చున్నాడు, అలా నిద్రలో జారుకున్నాడు. వెంటనే మీరు ఆయనకు తడితారు, తడితే స్పందిస్తాడు ఫస్ట్. తన స్పందించిన తర్వాత ఇంకా నేను లేచి వెళ్తానని బయలుదేరుతాడు. కానీ లేచి వెళ్ళాలి అనుకోవాలి. అంటే మీకు ఉదాహరణ చెప్తే తేలిగ్గా అర్థమవుతుంది. వాడు లేచి వెళ్ళడానికి ముందు ఏం కావాలి? లేచి వెళ్ళాలి అనుకోవాలి. అనుకుంటే ఇచ్ఛ. ఎలా లేచి వెళ్ళాలో జ్ఞానం ఉండాలి. అంటే కాళ్ళు మీద నిలబడాలి,
ఇక్కడ నుంచి ఇలా నడవాలి అనే జ్ఞానం వెంటనే ప్రొడ్యూస్ అవుతుంది, అవునా లేదు ఇక్కడ. కానీ ఇచ్చ తర్వాత ఉండవలసిందేంటి? జ్ఞానం. అంటే లేచి వెళ్ళాలి అనుకోవాలి, వెళ్ళగలిగే జ్ఞానం ఉండాలి, వెళ్ళాలి. వెళ్ళడాన్ని ఏమంటారు? క్రియ అంటారు. కానీ ఇచ్చా, జ్ఞాన, క్రియ మూడింటి వల్ల వెళ్ళడం అనేది జరిగింది. సృష్టిలో ఏదైనా అంతేనండి. వంట వండినా ఎలా వండాలని ఇచ్చి ఉండాలి, వండే జ్ఞానం ఉండాలి, వండడం అనే క్రియ ఉండాలి. దేనికైనా మూడు ఉండాలి లేదా? ఇచ్చా, జ్ఞాన, క్రియలు. కనుక ఇక్కడ వాడు వెళ్ళాలనుకోవడం, లేవడం, నడవడం, వెళ్ళడం, ఈ మూడు జరగకముందు ఏముంది? స్పందన ఉంది. అంతేగాని ఎంత లేపినా లేవలేదనుకోండి డాక్టర్ని పిలిపిస్తాం. ఎందుకు? వాళ్ళ చైతన్యం పోయిందని అర్థం ఇక్కడ. కనుక స్పందించడం మొదటిది, తర్వాతే ఇచ్ఛాజ్ఞాన క్రియలు వచ్చాయి. కానీ ఇచ్ఛాజ్ఞాన క్రియల కంటే ముందున్నది ఏమిటి? స్పందన. అది దేవః. ఇక్కడ దేవః శివుడు అంటే ఎవరు అంటే బ్రహ్మ విష్ణు రుద్రుల్లో ఒకడు కదండి. అంటే మళ్ళీ 3వ వాక్యంలో హరిహర విరించాధిపురపి అన్నారు. హరిహరుడు బ్రహ్మ అన్నారంటే ముగ్గురులో ఒకడు కాడు ఇప్పుడు చెప్పబడుతున్నది. ముగ్గురికి మూలమైన ఒక పరమాత్మ. ఆ పరమాత్మనే బ్రహ్మ విష్ణు శివాత్మకుడు అంటాం. ఆయనే బ్రహ్మ విష్ణు రుద్రాది రూపములు. ఆయన్ని ఈశ్వరుని శరణంబు వేడిదని అన్నాడు గజేంద్రుడు. బ్రహ్మ విష్ణు శివాత్మకమైన వాడు పరమాత్మ. అని శివుడును ఉపాసిస్తే శైవం, విష్ణువును ఉపాసిస్తే వైష్ణవం. పెద్ద భేదమేం లేదండి ఇందులో. మొత్తానికి ఉపనిషత్ ప్రతిపాద్యమై సృష్టి స్థితిలయులకు కారణమైన పరబ్రహ్మం ఎవడో వాడిని ఇక్కడ 2 పదాలతో చూపించారు. శివః, దేవః. ఈ 2 వాడికి సంబంధించినవి. శివః, దేవః ఉపనిషత్ ప్రతిపాద్యమైనది. ఉపనిషత్తు బ్రహ్మం అంటే ఏమిటో చెప్పవయ్యా అని అడిగితే డెఫినేషన్ తడుపుకోకుండా చెప్పేసింది. మనం కూడా చెప్పగలగాలండి. దేవుడు అంటే ఏమిటి అంటే ఈ డెఫినేషన్ క్లియర్గా మీరు చెప్పగలగాలి. యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయత్యభిసంవిశంతి. ఎంత క్లెవర్ డెఫినేషన్ అండి. ఈ సమస్త భూతములు, సమస్త ప్రపంచము కూడా ఎవరి వలన పుడుతోందో, ఎవరి వలన పెరుగుతోందో, ఎవరి యందు లయమవుతోందో అతడు పరమాత్మ. అయిపోయింది, సింపుల్. శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ పరాభట్టారిక శ్రీమద్ రాజరాజేశ్వరీ పరదేవతకి. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. పుష్యమాస శుద్ధ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారు. పుత్ర ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అని చెప్పేసి సంతానం లేనటువంటి వారు కూడాను ఈనాడు నియమంగా ఏకాదశి వ్రతాన్ని ఆచరించే సంప్రదాయం ఉంది. దీన్ని గనక ఎవరైతే ఆచరిస్తారో వారికి వంశం నిలుస్తుంది. పూర్వం సుకేతుడు అనేటువంటి రాజు పుష్యశుద్ధ ఏకాదశి నాడు నియమంగా ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన పుత్రుడిని పొందేడు అని చెప్పేసి కూడా శాస్త్రవచనం. ఈ రోజున తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడాను విష్ణు సహస్రనామ పారాయణ ఆచరించాలి. ఏకాదశి తిథి నాడు ఉపవాసం ఉండటం జన్మాంతరాల సుకృత పుణ్యఫలంగా భావించాలి. అలాగే ఈ రోజునే ఉత్తర ద్వార దర్శనం అనేటువంటిది కూడా ఆచరిస్తాం. ఆ ఉత్తర ద్వార దర్శనం అనేటువంటిది మానవ శరీరానికి సంబంధించినటువంటి విధి విధానంగా కూడాను శాస్త్రాలు అభివర్ణించాయి. కుండలిని శక్తి జాగృతమై పరమాత్ముని వైపు మనస్సును పయనింప చేసుకున్నట్లయితే సహస్రాంశంలో ఉండేటువంటి ఆ యొక్క జ్ఞాన తలుపులు తెరుచుకోవటమే ముక్కోటి ఏకాదశిలో ఉన్న పరమార్థం అని ఉత్తర ద్వార దర్శనంలో దాగిన పరమార్థంగా చెప్తారు. అందుచేతనే ఈరోజు తెల్లవారుజామునే నిద్ర నుంచి లేచి చక్కగా పవిత్ర స్నానాన్ని నారాయణ మంత్రంతో ఆచరించి గొబ్బెమ్మలు ఇంటి ముంగిట రతనాల ముగ్గులతో అలంకరణ చేసిన పిదప నారాయణ జపం చేస్తూ కాళ్లకు చెప్పులు లేకుండా విష్ణాలయాన్ని సందర్శించి
అక్కడ ఉత్తర ద్వాదశనం గనక చేసినట్లయితే వైకుంఠలోక ప్రాప్తి చివరి దశలో కలిగి తీరుతుంది అని చెప్పేసి శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవబ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, కొన్ని పంచాంగాలలో దక్షిణాయనం, హేమంత ఋతువు పుష్యమాసం, శుక్లపక్షం, శుక్రవారం. సూర్యోదయం 6:52, సూర్యాస్తమయం 5:54. తిథి ఏకాదశి ఉదయం 10:20 వరకు, నక్షత్రం కృత్తిక మధ్యాహ్నం 1:45 వరకు, వర్జం తెల్లవారుజామున 4:55 నుంచి 6:26 వరకు, దుర్ముహూర్తం ఉదయం 9:04 నుంచి 9:49 వరకు, మరల మధ్యాహ్నం 12:45 నుంచి 1:29 వరకు, అమృతకాలం ఉదయం 11:29 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు, అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7:05. నేటి విశేషం శుక్రవారం, వైకుంఠ ఏకాదశి, పుత్ರದ ఏకాదశి, రైవత మన్వాది. వైకుంఠ ఏకాదశికే ముక్కోటి ఏకాదశి అని పేరు. ఎందుకు వచ్చిందంటే ముక్కోటి దేవతలు స్వామివారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. అందుకని అలా ఉత్తర ద్వార దర్శనం చేయడం, దాంతోపాటుగా పుత్ರದ ఏకాదశి సందర్భంగా ఉపవాసం ఉండడం, దీనివలన ఉత్తమ సంతానం కలుగుతుంది. సంతానం గలవారికి కూడా సంతాన సౌఖ్యం కలుగుతుంది. ఎందుకంటే సంతానం ఉన్నంత మాత్రం చేత సరిపోతే వాడు మంచివాడు కావాలి, సమాజానికి పనికొచ్చేవాళ్ళు కావాలి. అలాంటి లక్షణాలన్నీ వాళ్ళలో ఏర్పడతాయి. ఇక రైవత మన్వాది సందర్భంగా నదీ స్నానం చేయడం, అలాగే పితృదేవతారాధన చేయడం బాగా ఉపకరిస్తాయి. దానం చేయడం విశేష ఫలితాన్ని ఇస్తుంది. శుక్రవారం కాబట్టి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసం ఈ దానాలు చేయడం ఇంకా మంచిది. అలాగనే లక్ష్మీనారాయణులను మారేడు దళాలతో అర్చించడం ద్వారా లక్ష్మీ మోక్షలక్ష్మి కూడా సిద్ధిస్తాయి. లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని 108 సార్లు, లక్ష్మీ హృదయం 5 సార్లు, కనకధారాస్తవం 3 సార్లు చేయటం మంచిది. ధనుర్మాసంలో 26వ శుభదివసం సందర్భంగా గోదాదేవి 26వ పాశురంలో స్వామివారిని కీర్తిస్తోంది. ఆశ్రిత రక్షణమనే వ్యామోహంతో నిండినటువంటి ఇంద్రనీలమణి వంటి శరీరం కలిగిన కృష్ణా వటపత్రసాయి, మార్గశిర మాసంలో స్నానం చేయడానికి వచ్చాము. మాస స్నానం. మా పూర్వులు ఈ స్నాన వ్రతాన్ని ఆచరించారు. ఈ వ్రతానికి అవసరమైనటువంటి పరికరాలను నిన్ను కోరడం కోసం వచ్చాం. దయచేసి వినవయ్యా. భూమండలం అంతా వణుకు కలిగేటట్లుగా ధ్వనించేటువంటి తెల్లని శంఖాలు, నీ పాంచజన్యం లాంటివి కావాలి. అతిపెద్దదైనటువంటి పర అనే వాద్య విశేషం కావాలి. మృదు మధురమైన కంఠాలతో మంగళగానాలు పాడే భాగవతులు కావాలి. వ్రతంలో ముందుకు సాగడం కోసం మంగళదీపం కావాలి. అనేక చాందినీలు కావాలి.
లోకాలన్నిటినీ నీ చిరుబుజ్జలో దాచుకుని ఒక లేత మర్రాకు మీద పడుకున్నటువంటి నీకు చేతకానిదేముంది స్వామి, కరుణించి ఈ వ్రతాన్ని సకలాంగములతో పూర్తి అయ్యేటట్లుగా అనుగ్రహించు, మేము కోరినటువంటి వస్తువులను ప్రసాదించు అని ప్రార్థిస్తోంది. నేటి ఆణిముత్యాలు. పువ్వులతో నిండిన తోట ఎంత అందంగా ఉంటుందో మంచి ఆలోచనలతో నిండిన మనసు అంతే అందంగా ఉంటుంది. దక్షిణ భారతదేశంలోని శ్రీ వైష్ణవ దేవాలయాలలో అగ్రస్థానం వహించిన దివ్యక్షేత్రం శ్రీరంగం. భారతావనిలో 108 దివ్యక్షేత్రాలుగా కీర్తించబడే వైష్ణవాలయాలలో శ్రీరంగానికి విశిష్టమైన ప్రాధాన్యత ఉన్నది. తమిళనాడులో తిరుచ్చికి 7 కిలోమీటర్ల దూరంలో శ్రీరంగ దీపానికి ఎగువన కావేరీ నది 2 పాయలుగా చీలి మరల ద్వీపానికి దిగువన ఒకటిగా ప్రవహిస్తోంది. కావేరీ నది ఒడ్డున భక్తులకు ముందుగా విజయ గణపతి ఆలయం దర్శనమిస్తుంది. ఈ ఆలయంలోనికి చేరుకున్న భక్తులు శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం అంటూ భక్తి శ్రద్ధలతో ప్రణామాలు అర్పిస్తారు. శ్రీరంగంలోని శ్రీరంగనాథస్వామి ఆలయం సప్త ప్రాకారయుక్తంగా అందంగా ఆహ్లాదకరంగా దర్శనమిస్తుంది. ఆలయాలలో శ్రీరంగ ఆలయానికి ఉన్న విశిష్టత అసామాన్యమైనది. వీటిల్లో మొదటగా భక్తుల నేత్రాలకు గంభీరంగా సర్వోన్నతంగా కనిపించేది మహాగోపురం. 236 అడుగుల ఎత్తు, 192 అడుగుల వెడల్పు, 13 అంతస్తులతో ఉన్న ఈ రాయగోపురం ఆసియా ఖండంలోనే పెద్దది. మొదటి గోపురం కింద భాగంలో భక్తులకు ఆంజనేయ స్వామి, గరుత్మంతుల ఆలయం దర్శనమిస్తుంది. అతి పురాతనమైన దివ్య ఆలయమిది. ఆ స్వాములిద్దరూ రంగనాథస్వామికి సేవకులు కనుక మొదటి గోపురం ప్రాంగణంలోనే ఆ భక్త శిఖామణుల దర్శన భాగ్యం కలుగుతుంది. ఇదే ప్రాంగణంలో కుడివైపున ఉన్న అభయాంజనేయ స్వామి వారి సన్నిధికి చేరుకుంటారు. భారీ విగ్రహ రూపంలో స్వామి శిలారూపంలో భక్తులకు ఇక్కడ దర్శనమిస్తారు. ఆయా మూర్తులను దర్శించుకున్న భక్తులు మనోజవం మారుతతుల్య వేగం అంటూ తీర్థప్రసాదాలు స్వీకరించి అనంతరం మరో ప్రాకారంలోకి చేరుకుంటారు. నిత్యం రంగనాథ నామస్మరణంతో మారుమ్రోగే గర్భాలయంలోని శ్రీరంగనాథుణ్ణి భక్తులు దర్శించుకుని కైమోడ్పులర్పిస్తారు. అనంతరం మరో ప్రాంగణంలో ఉన్న రంగవల్లి అమ్మవారిని కూడా దర్శించుకుని తరిస్తారు. శ్రీరంగనాచ్యార్ కోవెలగా, తాయార్ సన్నిధిగా, శ్రీరంగనాయక మందిరంగా ఈ గుడిని భక్తులు పిలుస్తుంటారు. ప్రతి శుక్రవారం నాడు హరిప్రియకు వైభవంగా తిరుమంజనం, మనోహరమైన అలంకారం, విశేష పూజలు జరుగుతాయి. ఈ ఆలయానికి సమీపంలోనే ఆర్త భక్తజన సంరక్షణార్థమై నరసింహస్వామి ఆలయం నిర్మించబడింది. శ్రీరంగనాథస్వామి వారికి రోజు రాత్రి సమయాలలో చేసే ప్రాకారోత్సవం అత్యంత నయన శోభితం. వైష్ణవాగమ సంప్రదాయ రీతులననుసరించి వేలాది మంది భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొంటారు. భజనలు, కీర్తనలతో స్వామివారిని కీర్తిస్తూ ప్రాకారం చుట్టూ స్వామివారిని తిప్పుతారు. వేలాది మంది భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పాల్గొనే ఈ వేడుకను చూడడానికి 2 కనులు చాలవు అంటే అతిశయోక్తి కాదు. శ్రీరంగ క్షేత్ర ఆలయ దర్శనం మన పూర్వజన్మల సుకృత ఫలం. బాలకృష్ణ జై.
బ్రాహ్మణో నహంతవ్యమటంచు వేద విదితంబుగా ఉన్న ధర్మ దృష్టి కర్తవ్యము విని కాచుట. ధర్మదృష్టితో చూసినప్పుడు ఏది కర్తవ్యం? కాపాడాలి. కావున యథాస్థితి చూడుము పాండవోత్తమ, పాండవులలో ఉత్తముడైన ఓ అర్జునుడా, ఏది చెయ్యాలో చెయ్యి. ఇప్పుడు వదిలిపెట్టేశాడు అనుకోండి, భీమసేనుడికి కోపం ఉండిపోతుందా? ఉండిపోదా? ద్రౌపదీదేవి మనస్సులో బాధ కొంచెం అలా ఉండిపోతుందా? ఉండిపోదా? అందుకుని ఆయన ఎంత గొప్ప పని చేశాడంటే, విశ్వశ్చిత్యుడు చక్రసూనుడు మహావీరుండు ఘోరాసిచే అశ్వత్థామ శిరోజముల్ తడిగి చూడంతర్మహారత్నమున్ శశ్వత్కీర్తి వెలుంగ పుచ్చుకొని పాచవ్రాత బంధంబుల నుట్టితోచే శిబిరోర్మీ భాగంబునన్ బాసిపోన్. ఆయన వెంటనే తన యొక్క కత్తి తీసి అశ్వత్థామ యొక్క వెంట్రుకలన్నీ తల మీదవి తరిగేసి, లోపల ఒక రత్నం జన్మతః వెలుగుతూ ఉంటుంది, దాన్ని ఊడబెరికి తాను పుచ్చుకుని కట్టినటువంటి బంధాలన్నీ విప్పేసి శిబిరం అవతలకి ఒక్క తోపు తోసి పడిపోయేటట్టుగా పంపించేశాడు. ఎంత అవమానం! రత్నం తీసేశాడు. బతికున్నట్ట చచ్చిపోయినట్ట? బతికున్నట్టే, కానీ కీర్తి విషయంలో చచ్చిపోయాడంతే. చేసి అర్జునుడు విడిచిపెట్టాడు. ఇప్పుడు తనకి దోషం రాలేదు. ఇది విన్నాడు భీష్మాచార్యుల వారు. ఇది భాగవతం అంటే. ఎక్కడున్నాడు భీష్ముడు? అంపశయ్య మీద పడుకుని ఉన్నాడు. అంపశయ్య మీద ఎందుకు పడుకుని ఉండాలి? అర్జునుడు అలా కొట్టాడు బాణాలు, తలొక్కటి వదిలేశాడు. తలొక్కటి వదిలి ఈ శిరస్సు యొక్క కింది భాగం మెడ కింద నుంచి కొట్టాడు బాణాలు. కొడితే శరీరం అంతా పంజరమైపోయింది. పంజరమైపోతే రథంలోంచి డుళ్ళి కింద పడిపోయాడు. కింద పడిపోతే ఆ బాణముల యొక్క పరంజా మీదే ఉండిపోయాడు. తల కింద ఏదైనా ఒకటి ఆంచుకోవాలి కాబట్టి ఏర్పాటు చేశాడు అర్జునుడు బాణములతోటే. దాని మీద తల పెట్టుకున్నాడు. ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురు చూస్తున్నాడు. అది కూడా గంగాదేవి చూసి గబగబా మహర్షుల్ని హంసల రూపాల్లో పంపించింది. దక్షిణాయనం దక్షిణాయనం అని అరిచారు వాళ్ళు. ఉత్తరాయణం కోసం ఆగాడు. యుద్ధరంగంలో ఉన్నాడు. ఒకానొక రోజున ధర్మరాజు గారు కృష్ణ భగవానుడి దర్శనం చేయడానికి వెళ్ళాడు. అంటే కొంత భారతంలోంచి చెప్తున్నాను నేను. వెళ్ళేటప్పటికీ యోగముద్రలో కృష్ణ భగవానుడు కూర్చుని ఉన్నాడు. ఒళ్ళంతా రోమాంచితమై వెంట్రుకలు నిక్కబొడుచుకుని ఉన్నాయి కృష్ణుడికి. యోగముద్రలో కూర్చున్నాడు కదా అని ధర్మరాజు గారు నెమ్మదిగా ఊరుకున్నాడు. కాసేపటికి కళ్ళు తెరిచాడు కృష్ణుడు. అందరూ నీ గురించి ధ్యానం చేస్తారు కదా, నువ్వు ఎవరి గురించి ధ్యానం చేస్తున్నావు, ఏం వింటున్నావు, ఎందుకు వెంట్రుకలు నిక్కపొడుచుకున్నాయన్నాడు. ప్రాణములు కడంటిపోయి ఒంట్లో ఉన్న నిత్తురంతా కారిపోయి శరీరం ఒక్కటి ఆ పంజరం మీద ఉండిపోయి తేజస్సు వదిలిపెట్టకుండా ఓపిక లేక లోపలే నన్ను ధ్యానం చేసి స్తోత్రం చేస్తున్న భీష్ముడి స్తోత్రాలు విని నా ఒంటి వెంట్రుకలు నిక్కపొడుచుకున్నాయి ధర్మరాజా. ఆ భీష్మాచార్యుల వారు శరీరం విడిచిపెడితే లోకానికి ధర్మం చెప్పేవాడు లేడు. అంత చదువుకున్నవాడు, అన్ని ధర్మ సూక్ష్మములు తెలుసున్నవాడు, ఇక లోకానికి చెప్పేవాడు లేడయా. ఆయన శరీరం విడిచిపెట్టే లోపల వెళ్ళు, దర్శనం చేయి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. విశ్వదేవ, విశ్వము బ్రహ్మాండము అనేది బంతులతో క్రీడించేవాడు. హరిణ మృగరూపుడు, బ్రహ్మవర్చస విద్యా తపస్సులచే కలిగిన తేజస్సు గలవాడు. స్థావరాణాం పతిశ్చైవ నియమేంద్రియవర్ధనః సిద్ధార్థ సిద్ధభూతార్థో చింత్య సత్యవ్రత శుచిః. స్థావరాణాం పతి హిమత్పర్వతాది రూపుడు, నియమేంద్రియ వర్ధన నియమాల చేత ఇంద్రియాలను క్షీణింపజేసేవాడు. క్షీణ మనస్సు కలవాడే సమాధి స్థితిని పొందినవాడు. సిద్ధార్థ ప్రాప్తి కాముడు, శివుడికి మోక్షం నిత్యసిద్ధమైనది, సిద్ధించిన ప్రయోజనం కలవాడు సిద్ధార్థుడు. ఒక్కొక్కప్పుడు కంఠస్థమైనటువంటిది కూడా అప్పుడు ఉన్నటువంటి మర్చిపోతాం, ఏమీ బ్లాంక్ అయిపోతుంది, మనస్సుకి ఏమీ తోచదు, ఏమీ రాదేమో అనే పరిస్థితికి వచ్చేస్తాం. దీనికి కారణం కొద్దిగా జ్ఞానం తగ్గటమే. అప్పుడు ఆ జ్ఞానం మళ్ళీ పొందవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. తత్వజ్ఞానాన్ని అర్థించేవాడు,
సిద్ధమైన దానినే అర్థించేవాడు. సిద్ధభూతార్థ, పూర్వమే సిద్ధమైనది, తర్వాత అది భూతం అవుతుంది కూడా, అంటే సిద్ధభూతము, అటువంటి అర్థం. సిద్ధభూతార్థం అనగా మోక్షము, పైన చెప్పబడినటువంటి మోక్షరూపుడు. అంటే ఇప్పుడు మనకు జ్ఞాపకం పోతుంది అన్నాం కదా, జ్ఞాపకం రావాలంటే శివశివ శివశివ అని పెక్కు, లేక విష్ణోర్ 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 అనాల. అప్పుడు వీళ్ళ ఇద్దరు ఒకటేనే అనుకున్నప్పుడు మళ్ళీ జ్ఞాపకం వచ్చేస్తుంది. అచింత్య, చింతించటానికి కూడా సాధ్యం కానివాడు, పరబ్రహ్మ స్వరూపుడు. అచింత్యుడు అంటే చింత్యం కంటే అన్యుడు, అంటే ప్రత్యేగాత్మ. సత్యవ్రత, సత్యమే వ్రతంగా గలవాడు. సత్ అంటే బ్రహ్మము, సత్యం అంటే బ్రహ్మ, దాని కొరికే వ్రతాలు తపస్సు చేసేవాడు. సత్య ప్రతిజ్ఞుడు, బ్రహ్మత్వ భావం నుండి తొలగనివాడు. శుచి, నిర్మల చిత్తుడు. వ్రతాధిప పరం బ్రహ్మ భక్తానాం పరమాగతి విముక్తో ముక్త తేజాశ్చ శ్రీమాన్ శ్రీవర్ధనో జగత్. వ్రతాధిప, ఆయా వ్రతాలకు తపస్సులకు అధిపతి. అనగా వ్రతాలకు అర్చనలకు తపస్సులకు తగిన ఫలితాలను ఇచ్చేవాడు వ్రతాధిపుడు. పరం, చివరివాడు. బ్రహ్మలు నలుగురు, వారే విశ్వ, తైజస, ప్రాణ, శివులు. ఈ నలుగురిలోనూ నాలుగోవాడు శివుడు. ఆ శివుడే పరముడు, బ్రహ్మ, పరబ్రహ్మ. కనుకనే దేశకాల వస్తువులచే విభాగింపబడని వాడు కూడా ఇక్కడ అర్థమవుతుంది. దేంతో కూడా లెక్క వేయటానికి వీల్లేదు. నేహ నానాస్తి కించన అనే వేదవాక్కు చేత విశ్వము మొదలైనవి కూడా అసత్యాలు కావటం చేత స్వగతం భేదం లేనివాడు, అంతటా వ్యాపించి ఉన్నవాడు. అఖండమైన రసవస్తువే బ్రహ్మ, బ్రహ్మమే శివుడు. సత్స్వరూపుడు, భక్తానాం పరమాగతి, భక్తులకు ఉత్తమమైన గతి అయినవాడు. నిరతిశయము, కైవల్య రూపమైనటువంటి విశ్రాంతి దీనితోనే తెలుస్తుంది. భక్తులు అనగా భగవంతునిలో కరిగి లీనమైపోయేవారు. నీటిలో ఉప్పు కరిగిపోయినట్లుగా భగవంతునిలో కరిగిపోతారు. విముక్త, దేహాంతలో విశేషించి ముక్తుడు. ముక్త తేజాహ, ముక్తులైన వారి తేజస్సు తానే అయినవాడు. ఎందువలన? ఆ విముక్తత్వము అంటే ముక్త తేజాహ అని ఇక్కడ తేజాహ పదం చేత లింగం శరీరం చెప్పబడుతోంది ఇక్కడ. అంటే లింగ శరీరాన్ని విడిచిపెట్టినవాడు, శత్రువులపై తేజస్సును విడిచేవాడు. శ్రీమాన్, యోగైశ్వర్యములు గలవాడు, శోభ గలవాడు, కీర్తి గలవాడు. ఈ తేజో ముక్తి ఎక్కడిది అంటే శివుడు శ్రీమంతుడు. శ్రీమంతుడంటే యోగైశ్వర్యం గలవాడు, యోగి అయినవాడు. మృత్యుంజయుడే మృత్యువును జయించి యథేచ్ఛగా భీష్ముడిలాగా ఇక్కడే ఈ లోకమందే ఉంటాడు. లేదా మూర్ధన్య నాడి ద్వారా బ్రహ్మలోకాలకు వెళతాడు. ఇక్కడే ఉండి లింగ శరీరాన్ని కవచంలాగా విడిచిపెట్టి విశుద్ధమైన కైవల్యాన్ని పొందుతాడు. శ్రీవర్ధన, తనను కొలిచే వారికి అష్టైశ్వర్యాలను ఇచ్చేవాడు, వాటిని వృద్ధి చేసేవాడు. ఆ శ్రీమత్వము ఎక్కడిది అంటే శివుడి శ్రీవర్ధనుడు. శ్రీని అంటే లక్ష్మిని వృద్ధి చేసేవాడు కనుక శ్రీవర్ధనుడు. శ్రీవర్ధనుడు శివుడు, తన భక్త సంపదను వృద్ధి పొందించేవాడు శ్రీవర్ధనుడు. జగత్, లోకంలోని వస్తు సముదాయమంతా ప్రతిక్షణం మార్పును పొందుతూనే ఉంటుంది. ఇక్కడ ఉత్తర పీఠికా శ్లోకాలు చెప్పుకుందాం. యథా ప్రధానం భగవాన్ ఇతి భక్త్యా స్తుతో మయా యన్న బ్రహ్మాదయో దేవాః విదుస్తత్వేన నర్షయః స్తోతవ్యమర్చ్యం వంద్యం చ కః స్తోష్యతి జగత్పతిం. ఈ విధంగా ప్రాధాన్యాన్ని బట్టి భగవంతుడు నేను భక్తితో స్తుతించాను. శివతత్వాన్ని యథాతథంగా ఋషులే కాదు, బ్రహ్మాది దేవతలు కూడా తెలుసుకోలేరు. ఆయన స్తుతించదగినవాడు, పూజించదగినవాడు, నమస్కరించదగినవాడు. ఆ జగత్పతిని ఎవరు సంతోషపెట్టగలరు?
ఎవరూ పెట్టలేరు. భక్త్యా త్వేనం పురస్కృత్య మయా యజ్ఞపతిర్విభుః తతోభ్యనుజ్ఞాం సంప్రాప్య స్తుతో మతిమతాం వరః. ఈ రీతిగా భక్తితో ఆయన ఎదుట నిలిచి ఆయన అనుమతిని తీసుకొని యజ్ఞపతి సర్వవ్యాపి అయినటువంటి ఆ ధీమంతుని స్తుతించాను. శివమేభిస్తు వందేవం నామభిః పుష్టివర్ధనైః నిత్యయుక్తః శుచిర్భక్తః ప్రాప్నోత్యాత్మానమాత్మనా. నిత్య సమాహితుడై పవిత్రుడైన భక్తుడు పుష్టివర్ధకాలైనటువంటి ఈ నామాలతో దేవదేవుని స్తుతించి పరమాత్మను పొందుతాడు. ఏతద్ధి పరమం బ్రహ్మ పరం బ్రహ్మాధిగచ్చతి ఋషయశ్చైవ దేవాశ్చ స్తువంత్యేతేన తత్పరం. ఈ స్తోత్రమే పరబ్రహ్మ స్వరూపం. దీనితో పరబ్రహ్మను పొందుతారు. ఋషులు దేవతలు కూడా ఈ స్తోత్రంతోనే ఆ పరమాత్మను స్తుతిస్తారు. స్తూయమానో మహాదేవ స్తుష్యతే నియతాత్మభిః భక్తానుకంపీ భగవానాత్మ సంస్థాకరో విభుః. మనోనిగ్రహం గల మనస్సు గల వారి చేత స్తుతించబడుతూ మహాదేవుడు సంతోషాన్ని పొందుతాడు. సర్వవ్యాపకుడైన ఆ భగవంతుడు భక్తులపై దయచూపి మోక్షప్రదాత అవుతాడు. తథైవ చ మనుష్యేషు ఏ మనుష్యాః ప్రధానతః ఆస్తికా శ్రద్ధధానాశ్చ బహుభిర్జన్మభిస్తవైః భక్త్యా హ్యనన్యమీశానం పరం దేవం సనాతనం కర్మణా మనసా వాచా భావేనామిత తేజసః శయానా జాగ్రమాణాశ్చ వ్రజన్నుపవిశంస్తథా ఉన్మిషన్నిమిషంశ్చైవ చింతయంతః పునః పునః శృణ్వంతః శ్రావయంతశ్చ కథయంతశ్చ తే భవం స్తువంతః స్తూయమానాశ్చ తుష్యంతి చ రమంతి చ. అదేవిధంగా మనుష్యులలో కూడా ముఖ్యంగా ఆస్తికులు శ్రద్ధాపరులు అయినవారు ఎన్నో జన్మల నుండి అనన్యభక్తితో సనాతనుడు పరమాత్మ అయినటువంటి ఈశానుడిని కర్మణా మనసా వాచా ప్రేమ భావంతో స్తుతించి అమిత తేజస్సులు అవుతున్నారు. నిద్రించిన మెలకువలో ఉన్న నడుస్తున్న కూర్చున్న కనులు తెరిచిన మూసిన ఆ శంకరుణ్ణే మాటిమాటికి తలుచుకుంటూ వింటూ వినిపిస్తూ వ్యాఖ్యానిస్తూ స్తుతిస్తున్నవారు అందరి మనలను పొంది ఆనందిస్తారు, వినోదిస్తారు. జన్మకోటి సహస్రేషు నానా సంసారయోనిషు జంతోర్విగత పాపస్య భవే భక్తి ప్రజాయతే. కోటి సహస్ర జన్మల వరకు వివిధ ప్రపంచ జాతులలో పరిభ్రమిస్తూ పాప విముక్తుడైన జీవుడికి శివుడిపై భక్తి పుడుతుంది. ఉత్పన్నా చ భవే భక్తి అనన్యా సర్వజావతః భావినః కారణే చాస్య సర్వయుక్తస్య సర్వథా. అదృష్టం కొద్దీ సర్వసంపన్నుడైన వాడికి జగత్కారకుడైన శంకరుడిపై పరిపూర్ణమైన భావంతో అన్ని విధాల అనన్య భక్తి కుదురుతుంది. ఏతద్దేవేషు దుష్ప్రాపం మనుష్యేషు న లభ్యతే నిర్విఘ్నా నిశ్చలా రుద్రే భక్తిరవ్యభిచారిణి. రుద్రుడిపై నిర్విఘ్నంగా నిశ్చలంగా అనన్య భక్తి కుదరటం అనేది దేవతలకు కూడా దుర్లభం. ఇక మనుషుల్లో కూడా అది దొరకదు కదా. తస్యైవ చ ప్రసాదేన భక్తిరుత్పద్యతే నృణాం ఏన యాంతి పరాం సిద్ధిం తద్భాగవత చేతసః. ఆయన అనుగ్రహంతోనే మనుష్యులలో భక్తి పుడుతుంది. దానితో మనస్సులను ఆయన మీదనే లగ్నం చేసి పరమసిద్ధిని మోక్షాన్ని పొందగలరు. ఏ సర్వభావానుగతాః ప్రపద్యంతే మహేశ్వరం ప్రపన్నవత్సలో దేవ సంసారాత్తాన్ సముద్ధరేత్. సర్వకాల సర్వ అవస్థలలో శివుడిని శరణు కోరిన వాడిని
భక్తవత్సలుడైనటువంటి ఆ మహాదేవుడు సంసారం నుండి సముద్ధరిస్తాడు. ఏవమన్యే వికుర్వంతి దేవా సంసారమోచనం మనుష్యాణామృతే దేవం నాన్యాశక్తిస్తపోబలం. సంసారం నుండి సముద్ధరించగల మహాదేవుడు తప్ప ఇతర దేవతలు మనుష్యులు తపోబలాన్ని వ్యర్థం చేసేవారు అవి కూడా ఉన్నారు. వారికి మరొక శక్తి లేదు. అందుకని ఇతి తేనేంద్ర కల్పేన భగవాన్ సదసత్పతి కృత్తివాసాస్తుతః కృష్ణ తండినా శుభబుద్ధినా. కృష్ణ ఇలా ఇంద్రుడితో సమానుడైన వాడు, శుభ సంకల్పం కలవాడైనటువంటి తండి చేత భగవంతుడైనటువంటి శంకరుడు స్తుతించబడ్డాడు. స్తవమేతం భగవతః బ్రహ్మా స్వయమధారయత్ గీయతే చ స బుద్ధ్యేత బ్రహ్మా శంకర సన్నిధౌ. ఈ భగవత్ స్తవాన్ని బ్రహ్మ స్వయంగా రచించాడు. శంకరుడు సన్నిధిలో గానం చేశాడు. బ్రహ్మవేత్త దీనిని గ్రహించాలి. ఇదం పుణ్యం పవిత్రం చ సర్వదా పాపనాశనం యోగదం మోక్షదం చైవ స్వర్గదం తోషదం తథా. ఈ స్తోత్రం పుణ్యప్రదం, పవిత్రం, సర్వదా పాప వినాశకం, యోగదాయకం, మోక్షదాయకం, స్వర్గదాయకం, ఆనందదాయకం కూడా. ఏవమేతత్ పఠంతేయ ఏకభక్త్యా తు శంకరం యాగతి సాంఖ్యయోగానాం వ్రజంతే తాం గతిం తదా. ఈ విధంగా అనన్య భక్తితో ఈ శంకర స్తోత్రాన్ని పఠించినవాడు సాంఖ్యులు, యోగులు పొందే స్థితిని, మోక్షాన్ని పొందుతాడు. స్తవమేతం ప్రయత్నేన సదా రుద్రస్య సన్నిధౌ అబ్దమేకం చరేద్భక్తః ప్రాప్నుయాదీప్సితం ఫలం. ప్రయత్నపూర్వకంగా రుద్రుడు సన్నిధిలో ఈ స్తోత్రాన్ని నిరంతరంగా సంవత్సరం కాలు పఠించిన వాడు కోరిన ఫలితాన్ని కూడా పొందగలడు. ఏతద్రహస్యం పరమం బ్రహ్మణో హృది సంస్థితం బ్రహ్మా ప్రోవాచ శక్రాయ శక్రః ప్రోవాచ మృత్యవే. ఇది పరమరహస్యమైనది, బ్రహ్మదేవుడి హృదయంలో ఉంది. బ్రహ్మదేవుడు ఇంద్రుడికి చెప్పాడు, ఇంద్రుడు మృత్యువుకు చెప్పాడు. మృత్యుః ప్రోవాచ రుద్రేభ్యః రుద్రేభ్యస్తండిమాగమత్ మహతా తపసా ప్రాప్తః తండినా బ్రహ్మ సద్మని. మృత్యువు ఏకాదశ రుద్రులకు చెప్పింది. తర్వాత ఇది రుద్రుల నుండి తండికి లభించింది. మహాతపస్సుతో తండి బ్రహ్మ సదనంలో దీనిని పొందాడు. తండిః ప్రోవాచ శుక్రాయ గౌతమాయ చ భార్గవః వైవస్వతాయ మనవే గౌతమః ప్రాగమాధవ. తండి శుక్రుడికి, ఆ శుక్రుడు గౌతముడికి, గౌతముడు వైవస్వత మనువుకు చెప్పారు. నారాయణాయ సాధ్యాయ సమాధిష్ఠాయ ధీమతే యమాయ ప్రాహ భగవాన్ సాధ్యో నారాయణోచ్యుతః. వైవస్వత మనువు ధీమంతుడై సమాధి స్థితిలో ఉన్నటువంటి నారాయణుడనే సాధ్యుడికి చెప్పాడు. అచ్యుతుడైనటువంటి ఆ సాధ్యుడు నారాయణుడు యముడికి చెప్పాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.